మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. హెజ్బుల్లా సైనిక స్థావరాలను అంతం చేయడమే తమ లక్ష్యమని, అప్పటిదాకా దాడులు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ ను హెజ్బుల్లా కవ్విస్తుండటంతో లెబనాన్ గగనతలంలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ విమానాలు భీకర దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దీంతో లెబనాన్ రాజధాని బీరూట్ మరో గాజాలా మారుతుంది. చేసిన తర్వాతే యుద్ధాన్ని ముగిస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇప్పుడు హిజ్బుల్లాను అంతం చేయడమే లక్ష్యమని చెబుతోంది. హిజ్బుల్లా సైనిక స్థావరాలే టార్గెట్గా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తోంది. క్షిపణులు, రాకెట్లతో విరుచుకుపడుతోంది. లెబనాన్ సరిహద్దులో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సుమారు 5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. పరిస్థితి తారాస్థాయికి చేరిన నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికాతో పాటు ఫ్రాన్స్ జోక్యం చేసుకున్నా ఫలితం కనిపించడం లేదు. అమెరికా, ఫ్రాన్స్ 21 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను ఇజ్రాయెల్ తిరస్కరించింది. హిజ్బుల్లాను అంతం చేయడం ద్వారా మాత్రమే ఉత్తర సరిహద్దుల్లో చోటు చేసుకున్న ప్రతిష్టంభనకు పరిష్కారం దొరుకుతుందని స్పష్టం చేసింది. ఉత్తరాదిలో చోటు చేసుకున్న సమస్యకు ఒకే ఒక్క పరిష్కారం ఉంది, అదే హిజ్బుల్లాను అంతం చేయడం అని ఇజ్రాయెల్ రెవెన్యూ శాఖ మంత్రి స్మోట్రిచ్ వెల్లడించారు. అమెరికా, ఫ్రాన్స్ చెప్పినట్లుగా కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుంటే హిజ్బుల్లా కోలుకునేందుకు సమయం ఇచ్చినట్లవుతుందని వ్యాఖ్యానించారు. తీర్మానించాయి. దీనికి యూరోపియన్ యూనియన్తో పాటు పలు అరబ్ దేశాలు మద్దతు పలికాయి. వెంటనే దీనిని అమలు చేసేలా ఇరు వర్గాలు కార్యాచరణ ప్రారంభించాలని కోరాయి. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ ప్రధాని ఇమాన్యుయల్ మెక్రాన్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. కాల్పుల విరమణకు రావాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. గత ఏడాది అక్టోబర్ 7న మొదలైన, ముఖ్యంగా 2 వారాల క్రితం నుంచి జరుగుతున్న కాల్పుల వల్ల సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక పౌరులకు ఇవి శరాఘాతంగా మారుతున్నాయి. కాల్పుల విరమణకు అంగీకరించి సాధారణ పౌరులంతా వాళ్ల స్వస్థలాలకు వెళ్లేందుకు వీలు కల్పించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వైమానిక దాడులతో పాటు లెబనాన్లోని హిజ్బుల్లా స్థావరాలపై భూతల దాడులు చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధంగా ఉందని ఆ దేశ మిలిటరీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హలేవీ ప్రకటించిన నేపథ్యంలో అగ్రదేశాలు ఈ ప్రకటన చేశాయి. ఐక్యరాజ్య సమితి తాజాగా వెల్లడించింది. లెబనాన్లో నెలకొన్న పరిస్థితులపై ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ వరుస దాడులతో ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారింది. వేలాది మంది క్షతగాత్రులయ్యారు. ఇజ్రాయెల్ వరుస దాడులకు హిజ్బుల్లా కూడా ప్రతిస్పందించింది. టెల్ అవీవ్ను లక్ష్యంగా చేసుకుని క్షిపణులతో ప్రతిదాడికి దిగింది. దీంతో మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. అటు నుంచి వచ్చిన క్షిపణిని అడ్డుకున్నామని, దీనికి సరైన బదులు చెబుతామని ఐడిఎఫ్ తెలిపింది. కాగా ఇటీవల లెబనాన్లో పేజర్లు, వాకీటాకీల పేలుళ్లు విధ్వంసం సృష్టించాయి.